హస్బెండ్ కి టోఫు కర్రీ వస్తుంది నాకు. ఇప్పుడు హస్బెండ్ హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. ఈ రోజు అయితే మేము టోఫీ కాదు టోఫు కర్రీ చేయబోతున్నాం. అదేనండి సోయా పన్నీర్. సోయా పన్నీర్ ఎలా తయారు చేస్తారో నీకు తెలుసా? కాదు, పన్నీర్ అయితే పాలతో తయారు చేస్తారు. సోయా పన్నీర్ అయితే సోయా బీన్స్ ని కాదు, సోయా బీన్స్ పాలతోటి సోయా పన్నీర్ తయారు చేస్తారు. పన్నీర్ ఏమో పాలతో తయారు చేస్తారు. సోయా ఎలా ఉంటుందో నీకు ఈరోజు చూపిస్తా. ఫర్దర్ వీడియోస్ లో టోఫు మనమే ప్రిపేర్ చేసుకొని కర్రీ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడైతే రెడీమేడ్ గా దొరికిన టోఫు తెచ్చుకొని మేమైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఎప్పుడు అది మనము అది బయట ఫుడ్ కంటే ఇప్పుడు అది ఇంట్లో తినే ఫుడ్ మంచిది. అవును, అందుకనే చెప్తున్నా పిల్లలు అంటే నువ్వు పెద్దోనువా? పిల్లలు మీకే చెప్తున్నాను అంటాడు. అంటే ఈయన పెద్దోడా? మరి కామెంట్ చేయండి, ఈయన పెద్దోడా చిన్నోడా అనే విషయం. చిన్న సోయాబీన్స్ తోటి ఇంకేమేమి తయారు చేస్తారో నీకు తెలుసా? వెరీ గుడ్. ఇంకా పనీర్ నేనే చెప్పిన కదా ఇదివరకు దాకా. టోఫునా టోపియా? టోఫు. వెరీ గుడ్. ఒక కొత్త విషయం తెలుసుకున్నావు ఈరోజు. టోఫీ అనుకొని అది టోఫీ కరెక్ట్ చెప్పినావు. సరే, ఇంకా ఆయిల్ తయారు చేస్తారు. సోయా చంక్స్ అని మీల్ మేకర్ అని తెలుసు కదా, అది కూడా సోయాబీన్స్ తోటి తయారు చేస్తారు. ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చివరిలో మేము వండిన కర్రీ మేమే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. ఇప్పుడు చపాతీ ఆ కర్రీ వేసుకుందాం. పదా మరి పద లేట్ చేయకు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఒక 3-4 స్పూన్ల బటర్ అనుకోండి, 2 స్లైసెస్ లెక్క కట్ చేసి వేసాను. 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పావు అంటే 2 స్పూన్లు అవుతుంది. ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఆయిల్లో మంచిగా మగ్గే వరకు మంచిగా కలియబెడుతూ ఉండాలి. తర్వాత మనం ఇందులో టమాటో ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటాము. సేమ్ పన్నీర్ కర్రీ లాగానే, కాకపోతే పన్నీర్లో అయితే లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేయం కదా, ఇందులో అయితే నిమ్మకాయ యాడ్ చేసుకుంటాం అన్నట్టు. ఇక్కడ చూసారా, ఒక 3 చిన్న సైజు టమాటోస్ని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎక్కువ టమాటోస్ వేస్తే కూడా అంత టేస్టీగా అనిపించదు. ఇది నార్మల్ కర్రీ లాగా కూడా వండుకోవచ్చు, అట్ ది సేమ్ టైమ్ పన్నీర్ లాగా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే పన్నీర్ చేసే విధంగా చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా మీకు ఫర్దర్ వీడియోస్లో ఈ హెల్దీ టోఫుని ఇంకా ఎన్ని రకాలుగా వండొచ్చో కూడా మీకు నాకు తెలిసిన విధంగా చెప్తాను. ఇప్పుడైతే నేను కొంచెం జీడిపప్పు ముక్కలు సగానికి ఒలుచుకొని పురుగులు ఉన్నాయా లేదా చూసుకొని వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే టోఫుని కట్ చేసుకుంటున్నాను. ఇది మేము డీమార్ట్లో తీసుకొచ్చినాము. చూడండి, చాలా స్పాంజీగా ఉంది. పన్నీర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, ఇదైతే కొంచెం మెత్తగానే ఉంటుంది. అదే కడాయిలో నేనైతే ఇక్కడ బటర్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒక స్లైస్ బటర్ యాడ్ చేసుకొని ఒక పావెడు నూనె అంటే 2 స్పూన్స్ నూనె వేసుకున్నాను. తర్వాత అందులోనే జీలకర్ర యాడ్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్నాను కొంచెము కలర్ కోసము. ఇదైతే మంచిగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని చిన్న మంట మీదనే ఇది కలుపుతూ ఉండాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలిపితేనే ఏ కూర అయినా సరే టేస్టీగా ఉంటుంది. తగినంత ఉప్పు కారం, కూరకు సరిపడా ఉప్పు కారం ఇక్కడే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర ఇంకా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. జీలకర్రను వేయించుకొని పొడి వేసుకుంటే అది జీలకర్ర పొడి అంటారు కదా, అదైతే నేను యాడ్ చేసి ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది ఇలానే కలుపుతూ ఉండాలి. తొందరగానే ఆయిల్ ఇంకా బటర్ పైకి తేలింది కదా, ఇప్పుడైతే మనము పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. మొత్తం పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ ఈ మిశ్రమం మొత్తం పన్నీర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. పన్నీర్ అంటుంది ఏంటి అని అనుకోవద్దు, దీన్ని సోయా పన్నీర్ అని కూడా అంటారు కదా, టోఫు కాకుండా సోయా పన్నీర్ అని కూడా పిలుస్తారు. ఈ ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి పన్నీర్ ముక్కలకి పట్టడం వలన పన్నీర్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. ఇంకా మనము జీడిపప్పు టమాటో ఉల్లిగడ్డల పేస్ట్ ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకుందాము. ఇది ఆయిల్లో ఫ్రై చేసిందే కాబట్టి మనం డైరెక్ట్
ఇందులో వాటర్ వేసుకుంటున్నాము. అంటే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయకుండా డైరెక్ట్ వాటర్ వేసేసుకొని కలుపుకుంటున్నాం అనమాట. ఇది మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపట్లోనే ఇది మంచిగా దగ్గర పడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. చూడండి కుత ఉడుకుతుంది కదా, ఈ ఉడికే టైంలోనే ఇందులో మనము కసూరి మేతి కొద్దిగా యాడ్ చేసుకుంటాము. పన్నీర్లో కూడా యాడ్ చేసుకుంటాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మంచిగా కలుపుకుందాము. అయితే ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట, కాబట్టి స్లోగా కలుపుకోవాలి చూసుకుంటూ. పనీర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది దీనికంటే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమ్మ చెక్క అయితే పిండుకుంటున్నాను. పనీర్లో ఇది వేయము, నిమ్మ చెక్క ఇందులో వేస్తున్నాము. అదే డిఫరెన్స్, మొత్తం సేమ్ టు సేమ్. ఇలా కలుపుకుంటున్నాను. కాకపోతే నిమ్మరసము అంతా పట్టది అని అనిపించి మళ్ళా స్పూన్ తోటే కలుపుతున్నాను నేను. అంతేనండి, ఎంతో రుచికరంగా టోఫు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి, పెద్దవాళ్ళకి పెట్టండి. చాలా అంటే చాలా హెల్దీ కర్రీ, ప్రోటీన్ రిచ్. మాంసం తినని వాళ్ళు ప్రోటీన్ మాకు ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు ఇదైతే మస్ట్ ట్రై. ప్రాసెస్ అయితే చూసిల్లు కదా, చాలా మంది ఈ కర్రీని చాలా రకాలుగా చేసుకుంటారు. నేనైతే సింపుల్ గా పనీర్ కర్రీ ఎట్లా చేస్తానో అదే విధంగా చేసేస్తా ఉంటాను అనమాట. టేస్ట్ చూస్తావా టోఫు కర్రీ? టోపీ నువ్వు చుంచుకొని తింటావా, నేను చుంచి పెట్టాలా? ఓకే. చాలా మంది మాంసం తినరు కదా, అలాంటి వాళ్ళైతే ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందట. ఇది తినండి, చాలా బాగుంది కదరా. సేమ్ పాలతో చేసిన పనీర్ లెక్కనే ఉన్నది కదా టేస్ట్, కానీ తొందరగా చుంచితే తొందరగా చుడుగుతుంది ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి అయితే చాలా బాగుంది, మరి అన్నంలో ఎలా ఉంటుందో తెలియదు. మేము ఎప్పటికీ చపాతీలోకి తింటాం దీన్ని. అయితే మన పాలతో చేసిన పనీర్లో అయితే ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది ఈ టోఫు పనీర్లో. ఇప్పుడు హస్బెండ్కి టోఫు కర్రీ ఇప్పుడు హస్బెండ్కి టోఫు కర్రీ తినిపించి ఎలా ఉందో టేస్ట్ అడుగుదాము. తినండి. యాజ్ యూజువల్ బాగుందని చెప్తావు, నాకు తెలుసు. కానీ ఎలా ఉంది ఇంకా ఆస్వాదించలేదా? ఆగు మమ్మీ, తింటుండు. ఎలా ఉంది ఇవాళ చెప్తావా, రేపటి వరకు ఆగాల? మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి పనులు ఉంటాయి కదండి, తొందరగా చెప్పండి. పర్లేదు, పనీర్ అంతా టేస్టీగా లేదా? పాలతో చేసిన పనీర్ అంతా దానికంటే బాగుంది. అంటే అది ఇంకెంత బాగాలేదో. నేను వండిందా రెస్టారెంట్లదా? ఇది పర్లేదు, పాలతో చేసింది దానికంటే ఇదే బాగుంది. ఏంద్రా పొట్టి ఇట్లా చేస్తాను నానా. ఇట్రా నువ్వు, ఇట్లా నువ్వు ఇట్రా. పర్లేదు, పికాక్ రెస్టారెంట్లో టోఫు కర్రీ లేదు. షెఫియా ఏమంటారు మన రెస్టారెంట్? షెఫ్ తీసేసి పెట్టచ్చు. పర్లేదు. అవునా, అంత బాగుందా? వాళ్ళకి పర్లేదు అని అన్నావు. అందరు పర్లేదు అని అనుకుంటే రెస్టారెంట్కి ఎవరు రారు. పర్లేదండి మేము రాము, పర్లేదండి అని అంటారు. నిజం చెప్పండి, బాగుందా? అంటే నార్మల్గా నిజంగా చాలా బాగుంది. నిజంగా పికాక్ రెస్టారెంట్ కంటే బాగుంది. పీకాక్ రెస్టారెంట్లో టోఫు ఎప్పుడు తిన్నావు? 1000 రూపీస్ సేఫ్. అదనమాట సంగతి. వీటికైతే చాలా బాగా నచ్చింది కదరా. ప్లేట్ మొత్తం నాకేస్తాడు వీడు. ఓకే, అవును. సరే మరి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.